అనకాపల్లి జిల్లా ఐతంపూడి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాను చేయని తప్పుకు తనపై కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇటీవల ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. 12 రోజులుగా చికిత్స పొందుతున్న కృష్ణమూర్తి నిన్న రాత్రి ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. అయితే బుచ్చయ్యపేట స్టేషన్ పోలీసులతో కలిసి గ్రామానికి చెందిన 2 యువకులు తనను వేధింపులకు గురి చేశారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మృతుడు కృష్ణమూర్తి ఆడియో విడుదల చేశాడు. ఇక ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా ఏకమై బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. మరోపక్క ఐతంపూడి గ్రామంలో మృతదేహంతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఏరే శివ, కడుపు నిండింది నీకు? ప్రశాంతంగా ఉన్నావు కదా? ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా నువ్వు? ఈరోజు నీ వల్ల నేను ఎంత ఎడుతున్నానో, మా కుటుంబం ఎంత ఎడుతుందో నీకు ఆనందంగా ఉంది కదా ఇప్పుడు? అనుమానం అనేసి నా పేరు ఇచ్చినావు. నా పేరు ఇచ్చినోడు మళ్ళీ నువ్వే నాతోటి, నేను అడగలేదు నిన్ను నా పేరు ఇచ్చిన వెటరని, నువ్వే నాకు ఫోన్ చేసి తమ్ముడు నీ పేరు నేను ఇచ్చాను అనుకుంటానట అందరూ, నేను ఇవ్వలేదు, మీ వదిన మీద ఒట్టు అంటే, మీ వదిన మీద ఒట్టు, మా ఆవిడ మీద ఒట్టు, మీ వదిన మీద ఒట్టు, నేనైతే నీ పేరు ఇవ్వలేదు అని రోజు. తర్వాత ఎప్పుడు మళ్ళీ ఆ తర్వాత వీడు దొరికిన తర్వాత నాకు అర్ధరాత్రి 2 గంట అని, నాకు టైం గంట అని నాకు మెసేజ్ చేసావు. ఆ మెసేజ్ చేసింది ఎవరితో చెప్పొద్దన్నా. సరే, ఇంకా అక్కడ ఏదో అయిపోయింది. డబ్బులు కట్టించాను స్టేషన్లోనే. డబ్బులు కట్టించిన తర్వాత ఏడ్చేస్తా. ఆ స్టేషన్లో ఏం చేయించావు? నువ్వే చేయించావేమో నాకు ఇప్పుడే అనుమానం వస్తుంది. ఇప్పుడే నువ్వు మొన్న మెసేజ్ పెట్టాను నీకు. నాకు ఇంకా కెరీర్ పోయింది. ఇంకా నాకు డైరెక్టర్ కూడా కెరీర్ పోయారు. దుఃఖం వచ్చి నీకు మెసేజ్ చేశాను, చంపించిన బాగుంది కదా ఎంతకన్నా అనేసి.